వెల్కమ్ టు చేతస్ కిచెన్. ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసాం. ఏంటంటే హై ప్రోటీన్ దోశ. అన్ని రెగ్యులర్ దోశలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉండాలని నేను హై ప్రోటీన్ దోశ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దోశ చేసుకోబోతున్నాం కదా. దోశకి ఏదైనా స్పెషల్ చట్నీ కావాలి కదా. అన్ని రెగ్యులర్ చట్నీస్లా కాకుండా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అట్లా కాకుండా నేను అలా దహి చట్నీ చేస్తున్నాను. అది కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం దోశ బ్యాటర్ రెడీ చేసుకుందాం. దోశ బ్యాటర్ కావాల్సినది ఫస్ట్ ఓవర్ నైట్ సోక్ చేసిన శనగలు. ఇవి 1 కప్ శనగలు నైట్ నానబెట్టుకోవాలండి. నైట్ మొత్తం నానితే బాగుంటాయి. చూడండి ఎంత బాగా నాన్నాయో. దీంట్లో మనం ఇప్పుడు 1 కప్ శనగలకి 1/2 కప్ బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఒక 4 గార్లిక్, కొంచెం జింజర్, ఒక 4 గ్రీన్ చిల్లీస్, 1 స్పూన్ సాల్ట్, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెమే వేసుకోండి ఎందుకంటే చట్నీలో కూడా వేసుకోవాలి మళ్ళీ. నెక్స్ట్ కర్డ్, ఒక 1 కప్ కర్డ్. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం. స్మూత్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా అయిందో. ఇంట్లో కొంచెం వాటర్ కూడా వేసి గ్రైండ్ చేద్దాం. కరివేపాకు కూడా వేయాలండి. ఇట్ ఈస్ హెల్దీ అండ్ కలర్ఫుల్. ఇది మంచిగా మెత్తగా పేస్ట్ అవ్వాలి. బాగా వచ్చిందండి. మంచిగా స్మూత్ పేస్ట్ వచ్చేసింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. చూడండి బ్యాటర్ ఎలా వచ్చిందో. దీన్ని ఒక 20 minutes పక్కకు పెట్టుకుందామండి. అప్పటి వరకు మనం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ వచ్చేసి మెయిన్ ఐటమ్ కర్డ్. మనం మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. ఒక 5 గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. నెక్స్ట్ 3 గార్లిక్, జింజర్, జీలకర్ర 1/2 స్పూన్, 1 స్పూన్ సాల్ట్, handful of coriander, handful of పుదీనా, mint leaves. దీన్ని మిక్సీ చేసేసుకుందాం. దీంట్లో ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలా అయితే స్మూత్ పేస్ట్ వస్తుంది, మంచిగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా అయిపోయింది కదా. దీన్ని కర్డ్లో వేసి మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. దీంట్లో ఇంకొక ఐటమ్ కీరాని కూడా మంచిగా గ్రేట్ చేసుకొని దాంట్లో కలిపేద్దాం. కొంచెం సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉండే దాంతో గ్రేట్ చేసుకోండి. అలా అయితే మనం తింటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఈ గ్రేట్ చేసిన కీరాని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇలా కలిపేసి మంచిగా కలిసాక దీనికి పోపు కూడా వేసుకుందాం. మనము దహి చట్నీలో పోపు కోసం నేను కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేయక పోపులో మన ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఈ పోపు కొంచెం చల్లగైనాక వేయండి. మరి వేడి వేయకుండా ఆయిల్ చల్లైన తర్వాత పెరుగులో వేసేసుకుంటే బాగుంటుంది. యమ్మీ యమ్మీ టేస్టీ చట్నీ రెడీ. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు దోశలు స్టార్ట్ చేసేద్దాం.
ఆయిల్తో, బటర్తో, నెయ్యితో, దేనితోనైనా కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నా. దోశ మంచిగా వచ్చిందండి కలర్. ఇది 2 సైడ్స్ కాలవలసిన అవసరం లేదు, వన్ సైడ్ కాల్చిన చాలండి. సో దోశ రెడీ అయిపోయింది. మమ్మీ డిన్నర్ రెడీయా? వచ్చేస్తుంది అభి. వావ్ హై ప్రోటీన్ దోశ రెడీ. వావ్ ఫేవరెట్ దహి చట్నీ. చాలా బాగుంది. చాలా సూపర్, ఆసమ్. టేస్టీ హై ప్రోటీన్ దోశ. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.